హాయ్ అండి, నేను అరుణ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇన్ని రోజులు మనకి చిట్కా తెలియక చాలా కష్టపడ్డాం. ఇప్పుడు ఈజీగా టేస్టీగా చేసుకునే ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను. మీకు ఈ రెసిపీని చేసి చూపిస్తాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక 2 కప్పులు గోధుమ పిండిని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. బాగా ఇలా పిండిని ఇలా అనుకుంటూ మొత్తం కలిసే వరకు చక్కగా కలుపుకోవాలి. దానిలోకి ఒక 2-3 స్పూన్లు పాలను వేయండి. వేడిగా ఉన్న పాలు వేయండి. అలాగే ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోండి. ఒక క్యారెట్ తురుముకుని వేసుకోవాలి. తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా చక్కగా కలిసే వరకు కలుపుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను రోజు కొత్తగా పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పిండి అంతా వాటర్ పోసుకుని చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుని పలచగా అవ్వకుండా చక్కగా కలుపుకోండి. చూడండి, ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. బాగా ఇదంతా కూడా నానుతుంది, సాఫ్ట్గా వస్తాయి అన్నమాట పరోటాలు. ఇది 2 in 1 పరోటా అని మనం కర్రీ చేసుకోకుండా అన్నీ కూడా మనకి ఈ పిండిలోనే వేసుకుని కలుపుకోవడం వల్ల మనం ఇలాగే తినేసేయచ్చు. లేకపోతే కర్డ్లో కానీ, అంటే పెరుగులో కానీ, లేకపోతే మన కెచప్లో కానీ, సాస్ ఇలాంటి వాటిలో కూడా మనం డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఇలా రౌండ్గా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇలా రౌండ్గా ఉండలు చేసుకోవాలన్నమాట. మనకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో ఇలా ఉండలు చేసుకోండి. ఇలా చేసుకుని అన్నీ ఒకసారి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఈ చపాతీలు కొంచెం మరీ మందంగా కాకుండా, కొంచెం మరీ పలుచగా కాకుండా చక్కగా చేసుకోండి. మరి మందం అయితే మనం ఉడకటానికి కానీ, లోపల మనం అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా, అవి కూడా బాగా ఉడకాలి అంటే మనం కొంచెం పలచగానే మరీ పలచగా కాకుండా చక్కగా సరిపడా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోండి. ఈ మందం అయితే మనకు సరిపోతుంది. అలాగే మీకు ఎన్ని కావాలంటే అన్నీ అలాగే చేసుకోండి. ఇవి చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టవచ్చు. అలాగే పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇవి లంచ్ బాక్స్లో పెట్టుకుని తీసుకుని వెళ్ళచ్చు. అలాగే నైట్ డిన్నర్కి కానీ, లేకపోతే లంచ్కి కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ దేనికైనా కూడా ఈజీగా మనం చేసుకోవచ్చు. కర్రీ చేసే పని లేదు కాబట్టి మనం ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇలాగే చపాతీ పాన్ పెట్టుకుని దానిలో వేడెక్కిన తర్వాత దానిలో ఒకటి తర్వాత ఒకటి వేసుకుని బాగా కాల్చుకోవాలి. 2 వైపులా చక్కగా కాలే వరకు కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి, లేకపోతే లోపలంతా ఉడకదు. కొంచెం మనకి మందం వస్తుంది కాబట్టి, వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ బాగా కుక్ అవ్వాలంటే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా మనం కాల్చుకోవాలి. దాని మీద కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని ఇలా కాల్చుకోండి. 2 వైపులా కూడా ఆయిల్ కన్నా కూడా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే బాగుంటుంది. మీకు ఆయిల్ ఇష్టమైతే కనుక ఆయిల్ వేసుకోండి. 2 వైపులా చక్కగా ఇవి కాల్చుకోండి. మాడకుండా నీట్గా కాల్చుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇలా 2 వైపులా కాల్చుకుంటే పరోటా అనేది చక్కగా లోపల వరకు బాగా కుక్ అవుతుంది. అలాగే మరొకటి అలాగే కాల్చుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని పరోటాలు మీరు కాల్చుకోండి. మనకి ఇది సపరేట్గా మళ్ళీ కర్రీ చేసుకోవాలని లేట్ అనేది ఉండదు. మనకు ఫాస్ట్గా పొద్దున్నే బయటికి వెళ్ళి జాబులు చేసే వాళ్ళకైతే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలాగే అన్ని పరోటాలు మనకు కావాల్సినవన్నీ ఇలా వేయించుకోవాలి. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి. తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి అటు ఇటు టర్న్ చేసుకుంటా కాల్చుకోవడం వల్ల మాడకుండా ఉంటాయి. ఉల్లిపాయలు కానీ, క్యారెట్ కానీ ఏది కూడా మాడదు. అందుకని మనం ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే, ఈజీగా చేసుకునే, మనకి సగం పని తగ్గించి ఆల్ ఇన్ 1 పరోటా రెడీ అయిపోయింది. మన కర్రీ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఎలా ఉన్నాయి రెసిపీస్ అనేది మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.